ఇద్దరు అగ్నిచేతులు రాగానే వీళ్ళు లేకపోతే ఏం లేదని వీళ్ళు అనుకుంటారు, వాళ్ళు లేకపోతే ఏం లేదని వాడు అనుకుంటారు. చాలా అంటే చాలా ఒక రకమైనటువంటి అవాస్తవికమైనటువంటి జీవితంలో మన జీవితాలను గడుపుతున్నాం అన్న సంగతి అందరికీ తెలుసు. అందుకని ఇందాక ఆయన చెప్పినట్టు ఇక్కడ అన్నిటికీ మించిన వాడు ఒక్కడున్నాడు, సబ్కో ఏక్ మాలిక్, అది భగవంతుడు అని. అందుకని మనం భగవంతుని నమ్ముకున్నాం అనుకోండి, గొడవ ఉండదు, అసలు పేర్చి ఉండదు. కాబట్టి మన హిందువులకు వచ్చిన పెద్ద కొంచెం ఇబ్బంది ఏంటంటే 1 కాదు 2 కాదు 30 దేవతలు అన్నారు. రోజుకి ఒకటి తప్పులు చేసుకుంటూ వెళ్ళిపోయినా కూడా వారం ఎక్కడ ఎన్నైనా 3 కోట్లు ఎక్కడ పెడతాం. సో కొన్ని తగ్గించుకుంటూ మనమే వచ్చి మళ్ళీ కొన్ని చోట్ల వచ్చేసరికి ఆ చివరికి అదే భగవంతుడు ఒక్కడేరా అని మనం అట్లా అనుకుంటాం. కానీ దేవుడికి దండం పెట్టుకుని నువ్వు అక్కడ వినాయన వినా వెంకటేశం ననాథోనాథ సదా వెంకటేశం స్మరామి స్మరామి హరే వెంకటేశ ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశ ప్రేచ్ఛ ప్రేచ్ఛ వెంకటేశ్వర స్వామికి దండం పెట్టుకున్నాం, ఓకే అనుకుని వెళ్ళిపోతాం. ఆంజనేయ స్వామి గారు గబుక్కాయని పట్టించుకోకుండా ఏమో ఆయన సంబంధించింది ఏదో, ఎందుకంటే దేవుడికి తెలిసిన విషయాలు మనం రాస్తుంటాం. అది తెలుసా మీకు? నువ్వు ముక్కంటిని చూడవయ్యా ఆయనకి వెళ్ళి 3 కళ్ళు ఉంటుంది. అందువల్ల ఇట్లాగా మళ్ళీ అట్లీస్ట్ గబుక్కుని తిరిగి వస్తుంటాం. సాయిబాబా కనపడుతుంది, గబుక్కునాన్ని కాదనుకుని మళ్ళీ వెళ్తే ఏమో ఎన్నో ఉంటాయి. కాబట్టి ఇంతమంది కాకుండా ఉన్నవాళ్ళు ఎవరైనా ఒక్కళ్ళు ఆ దేవుడు ఎవరంటే నేను నమ్ముకున్న దేవుడు వెంకటేశ్వర స్వామి. కాబట్టి ఇక్కడ ఒక చిన్న ఇంకొక లింక్ పెట్టారు నాకు. ఈ స్వర్ణభారతి ఫౌండేషన్ వాళ్ళు ఇక్కడ శ్రీశైలం కొండల్లో ఒక 300 ఎకరాలు తీసుకుని స్వర్ణ వెంకటేశ్వర స్వామి ఆలయం కట్టించాలనుకుంటున్నారు. ఫినిష్ ఆ మాట అనగానే ట్రాకింగ్ నువ్వు చెప్పబోయా ఏం చేయమంటావు చెప్పు అంటే మరి సంవత్సరం కాదన్నావు అనుకోండి, పెద్ద అయితే గొడవ. ఆయన పిలిచినప్పుడు ఏమోనండి మరి స్వామి చూసారా ఆయన ఇందాకన్నారు 3 రోజుల క్రితమే అనుకున్నామండి, అది అలా అలా జరిగింది, అంతా దైవికంగా జరిగిందంటే నిజానికి వండర్స్ కెనాట్ బి మేడ్, దే విల్ హ్యాపెన్. అందువల్ల ఆశ్చర్యాలు వండర్స్ ఏమనుంటే అవి వాటంతటా అవి జరగాలి తప్ప మనం ఏం చేయలేమండి. సో ఇప్పుడు ఇందాక అనుకున్నాం నీళ్ళన్ని చోట్ల తడుపుకుంటూ వెళ్తే ఇన్ని చోట్ల తడుపుకోలేం. ప్రకృతి సహకరించాలి, దేశం అంతా సుభిక్షంగా వర్షం పడాలి. అలాగా ఆ భగవంతుని మనం నమ్ముకున్నాం కాబట్టి ఆయన ఎప్పుడైతే పేరు చెప్పాడో ఫట్ ఇంకా ఇది తప్పించుకోవడానికి చాలా తెలివిగా కొట్టారా బాబు అనుకున్నారు. అప్పుడు అనుకుని సరే ఏదేమైనా ఆ స్వామివారి యొక్క అనుగ్రహం ఉందనుకుని తప్పకుండా వస్తానండి అని ఇందాక ఆయన మాట్లాడుతున్నప్పుడు సాయి వెంకట గారు నిజంగా చాలా ఆనందం ఇస్తుంది. మనిషికి ఈ రకమైనటువంటి ఆలోచన కూడా చాలా అవసరం. ఎందుకంటే భార్యామూలమిదం గృహం, కృషి మూలమిదం వ్యవసాయం, వేదం మూలమిదం జ్ఞానం, ధనం మూలమిదం జగత్తన. అంటే వేదం చదువుకోవటం వల్ల జ్ఞానం వస్తుంది, కృషి చేయటం వల్ల వ్యవసాయం వస్తుంది, ఇల్లు అంటే మన భార్య బాగుంటే ఇల్లు బాగుంటుంది అని చెప్తూ భార్యామూలమిదం గృహం, కృషి మూలమిదం వ్యవసాయం అని చెప్పి ధనం మూలమిదం జగత్తన్నారు. ధనం ఇందాక ఆయన చెప్పినట్టు కొంత ఓకే, హైదరాబాద్ కొనేస్తే బాగుంటుంది, కొనేసాడు. హైదరాబాద్ పక్కనే సికింద్రాబాద్ కొనేసాడు. దాని తర్వాత హౌ మచ్ ల్యాండ్ డస్ ఎ మ్యాన్ నీడ్ అనే ప్రశ్న ఒకటి చెప్పింది. అరిస్టాటిల్ ఇప్పుడు రాసిన అని అది ఆయన ఎంతవరకు చెప్పుకొస్తాడంటే అది ఒకడు పొద్దునే లేచి దేవుడికి ఒక తపస్సు చేసుకుంటూ కూర్చున్నాడు. దేవుడు ప్రత్యక్షమవుతాడు, ఏం కావాలో కోరుకోరాడు. ఏమంటే నాకు ఈ భూప్రపంచం అంతా నాకు కావాలండి అని. తప్పునైనా అలా అడగకూడదురా, అంతా నీకు ఇచ్చేస్తే మిగతా వాళ్ళు ఏమైపోతారు, ఒక చిన్న వెసులుబాటు ఇస్తాను నీకు అన్నాడు. ఏంటి? పొద్దునే లేచి నువ్వు సాయంత్రం పొద్దున 6 గంటలకు మొదలు పెడితే సాయంత్రం 6 గంటల వరకు ఎంత ల్యాండ్ అయితే చుట్టూ వస్తావో అదంతా నీకు చెందుతుంది అని చెప్తాడు. చెప్పగానే వీడు మార్నింగ్ 5:35 లేచి శుభ్రంగా స్నానం చేసేసి శక్తి ఉండాలి కదా అని కాఫీ టిఫిన్ చేసి 6 గంటలు మొదలు పెడతాడు. 100, 200, 500, 1000, 1500, 5000 తిరుగుతున్నాడు. మధ్యలో భోజనం చేస్తే గంటలో 10 ఎకరాలు వస్తుంది. పోవడం మళ్ళీ తిరిగి చివరికి గమ్యం చేరుకోవాలిగా. ఇదంతా ల్యాండ్ నాకు అవ్వాలంటే చేరుకునే లోపు మధ్యలో ఎక్కడో ఎంతసేపు పెరిగెడతాడు పాపం.
హౌ మచ్ ల్యాండ్ ఎస్ ఎ మ్యాన్ నీడ్, ఎంత కావాలి మనిషికి అనేది అందులో చెప్పినటువంటి ఒక. అందుకనే ప్రతి ధనవంతుడి ఇంట్లో కనపడేది సన్యాసుల ఫోటోలే అన్నాడు మహానుభావుడు. ఎంత అందంగా అన్నాడు చూడండి. అదే ఇందాక ఆయన చెప్పినప్పుడు ఇలాంటి ఆలోచన ధనం ఒక్కటే ఉండటమే సరిపోకుండా కాకుండా దాన్ని సద్వినియోగపరిచేటువంటి ఆలోచన రావటం ముందు గొప్ప విషయం. తర్వాత వాడు చేస్తాడా లేదా అనేది వేరే సంగతి. ఇందాక మా గురువు గారు మురళీమోహన్ గారు చెప్పారు ఏంటంటే, ఇంతకుముందు ఇంకా అవి ఇవైన వయసులో ఉన్నప్పుడు తినగలిగాము, కనీసం ఇప్పుడు తినడానికి కూడా లేదు. ఏదో ఒక చపాతో పులుక తిని ఒక గ్లాస్ మజ్జిగ దాని పరిస్థితి అంటే చివరికి లక్షాధికారి అయిన లవణాన్నమే కానీ ఇది కనకాంబరాలు మింగలేదు కదా అని చెప్పినట్టు మన పరిస్థితి అది, మన స్థితి అది మనం తెలుసుకుని ఇటువంటి మంచి కార్యక్రమం తలపెట్టాలనేటువంటి సదుద్దేశం ఉన్నటువంటి సాయి వెంకట్ గారు నిర్వహిస్తున్న స్వర్ణభారతి ఫౌండేషన్కి తప్పకుండా నేను వెళ్ళి ఆయన ద్వారా ఈ శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు నేను పొందాలని, ఆ స్వామి వారి యొక్క ఆశీస్సులు ఆయనకు పరిపూర్ణంగా ఉండి ఇది ఆయనే కట్టించుకుంటాడు ఆలయం, మీరు కట్టక్కర్లా, మీ సంకల్పాలు ఇలా జరుగుతుంటాయి అంతే. అందుకని చాలామంది వెళ్ళామండి దర్శనం అవ్వలేదు అంటుంటారు. యూ కెనాట్ గెట్ ది దర్శనం, యూ విల్ గివ్ యూ ది దర్శనం. అది భగవంతుడు ఆయన దర్శనం మనకు ఇవ్వాలి కానండి మనందరం మనం చేసుకోలేము. అక్కడికి జస్ట్ లోపలికి వెళ్ళాను తగ్గిస్తాడు, అది జస్ట్ అక్కడికి వెళ్ళానండి అయిపోయింది అంటే దర్శనం జరగల. నేను అసలు 11:30 అయింది, దర్శనం జరుగుతుందండి ఏదో అనుకుంటే వెళ్ళాను. వెళితే అక్కడ ఎవరు మినిస్టర్ గారు వచ్చారంటే దాంతో 2 గంటలు ఎక్స్టెండ్ చేశారు. 2 గంటలు అక్కడ కూడా స్వామివారిని చూసుకున్నారంటాడు ఒకడు. సో ఇది అందువల్ల భగవంతుడు నిర్ణయించేటువంటి ఇలాంటి విషయాల్లో ఈ సాయి వెంకట గారికి ఆయన సంకల్పం 100కి 100 చక్కగా సక్సెస్ఫుల్గా జరగాలని ఆ భగవంతుడిని ఏడుకొండల వాడిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకు ఈ సత్కారం చేసి చేయాలనేటువంటి ఆలోచన వారికి వచ్చినందుకు వారికి నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, తర్వాత ఇంతమంది ఇప్పటి వరకు నా శక్తిని భరించి విన్నందుకు మీకు ఇప్పుడు ఏమన్నా అర్థం ఉన్నాయా, ఇదే టైము మీకు టైమా? థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది నాకు అవకాశాన్ని కల్పించిన మీరందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు చేసుకుంటూ నేను ఇక్కడ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. అతిథులకి మెమెంటో అందించవలసిందిగా బ్రహ్మానంద గారిని కోరుకుంటూ, ముందుగా మురళీమోహన్ గారు సంస్థ అధ్యక్షులు మరియు బ్రహ్మానంద గారు సంయుక్తంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి శ్రీ కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానితులుగా విచ్చేసినటువంటి శ్రీ పి తులసిరెడ్డి గారికి కూడా శ్రీ పి తులసిరెడ్డి గారికి కూడా అతిథి సత్కారం చేయవలసిందిగా కోరుతున్నాను. శ్రీ ఎన్ శంకర్ గారికి కూడా అతిథి సత్కారం చేయవలసిందిగా కోరుతున్నాను. మిస్ ఫరాఖా వారికి కూడా అతిథి సత్కారం జరుగుతుంది కోరుతున్నాను. లయన్ నటరాజ్ గారికి కూడా అతిథి సత్కారం జరుగుతుంది.
లైన్ మల్హోత్రా గారిని కూడా సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. వారిని కూడా ఆకాంక్ష క్యాటరర్స్ వేణుమాధవ్ గారు, వారిని కూడా వేదికపైకి వచ్చి సత్కారం అనుకోవాల్సిన కోరుతున్నాను. వర్మ గారిని సత్కారం అందుకోవాల్సిందిగా కోరుతున్నాను. ప్రముఖ వ్యాపారవేత్త మంగళ బాలరాజ్ గౌడ్ గారిని కూడా సత్కారం అందుకోవాల్సిన కోరుతున్నాను. స్వర్ణ ప్రాజెక్ట్స్ డైరెక్టర్ శ్రీ వేణు గారిని సత్కారం అందుకోవాల్సిన కోరుతున్నాను. వేణు గారు, వేణు గారు, వేణు మాధవ్ గారు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి కళాకారులకు కూడా జ్ఞాపకాలు. రాజా రాజా